హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి ఏంటంటే జోసా కౌన్సిల్ 2022 సంబంధించి పిఏఎఫ్ అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు మనకి ఈరోజు 27th జూలై ఈవినింగ్ 5 వరకు వాళ్ళు డేట్ ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి చూడండి, ఈరోజు ఏంటంటే జోసా కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ 2022 సంబంధించి సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ అంటే ఎన్ఐటి ప్లస్ S2, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, EFTS, EFTISలో EFTస్లో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఈరోజు అంటే జూలై 27th ఈవినింగ్ 5 PM లోపల పిఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి. ఒకవేళ మీరు పిఎఫ్ పే చేయలేదనుకోండి, మీకు వచ్చిన సీట్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చిన సీట్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి. ఈ విధంగా ఏంటంటే జోసా కౌన్సిలింగ్ 2022 సంబంధించి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, EFTస్ ఎవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఈరోజు డేట్ ఎక్స్టెన్షన్ చేశారు జోసా వాళ్ళు. మీ స్టూడెంట్స్ అందరూ కూడా సీట్లు సాధించిన స్టూడెంట్స్ అందరూ కూడా జోసా వెబ్ పోర్టల్లో, జోసా ఆన్లైన్ వెబ్ పోర్టల్లో మీరు లాగిన్ అయ్యి మీరు ఏంటంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఈరోజు ఈవినింగ్ 5 లోపు పే చేయాలి. మీరు ఎలాగంటే ఇటువంటి డాష్ ఇలా ఓపెన్ అవుతుంటుంది కదా, మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇటుపక్క పిఏఎఫ్ అని ఉంటుంది, పార్షియల్ అడ్మిషన్ ఫీజు. ఇందులో మీ కేటగిరీ రోజు మీరు పేమెంట్ చేయండి. మీకు పేమెంట్ చేసినట్టయితే ఇప్పుడు వరకు మీకు వచ్చిన సీట్స్ అంటే ఎన్ఐటి ప్లస్ సిస్టంలో వచ్చిన సీట్లు మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేస్తేనే మీకు ఆ సీటు కన్ఫర్మ్ అవుతుంది. మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయలేదనుకోండి, ఆ సీటు మీకు మరి ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయలేదనుకోండి, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఈ సీటు CSABలో కన్వర్ట్ అవుతుంది. CSAB అంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డ్. మీరు ఇక్కడ ఏంటంటే మీకు ఒక బెనిఫిట్ ఉంది. మీకు ఈ సీటుకి మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టారనుకోండి, మీకు CSABలో మళ్ళీ మీరు PF1 అని ఉంటుంది, అక్కడ మీరు కట్ట అవసరం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ కడితే మీకు ఈ సీటు మీతో పాటుగా CSABలో కూడా మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ సీటు మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అక్కడ మీకు సీట్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు పార్షియల్ అడ్మిషన్ పే చేయండి. ఓకే.